హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పాలకూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిగడ్డ మంచిగా కచ్చపిచ్చి నంచుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఆయిల్, సాల్ట్. ఇప్పుడు బౌల్ పెట్టుకున్నాను. బౌల్ అనేది వేడవుతుంది. వేడైన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. బౌల్ అనేది వేడైంది. నేను ఒక పావున్నర ఆయిల్ తీసుకుంటున్నాను. గ్యాస్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆయిల్ అనేది వేడైంది. ఇప్పుడు మనం గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని జీలకర్ర వేసుకొని ఆవాలు ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం. గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. బాగా మాడనివ్వదండి. తర్వాత ఇందులోనే చిన్న స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు ఫ్రై అయిన తర్వాత మనం కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పెసరపప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో పెసరపప్పు అనేది మంచిగా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుంటున్నాము. మంచిగా చింతపండు వేస్తే కొంచెం మంచిగా పులుపుగా బాగుంటుంది టమాటా పాలకూర కర్రీ. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. మంచిగా నీట్గా పాలకూరను కట్ చేసుకొని మంచిగా ఒక కట్టలో వాటర్ వేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇసుకలాగా ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆకంతా ఫ్రెష్గా క్లీన్గా ఉంటుంది. చూడండి, ఏదైనా మన ఆకు అడుగుకి వెళుతుంది. ఓకేనా? కొంచెం నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న పాలకూరను వేసుకోవాలి. చూడండి, మనం పోపులో ఉప్పు వేసాం కదా, ఉప్పు వల్ల ఆకు అనేది మంచిగా దగ్గరికి తొందరగా వస్తుంది. నీట్గా ఏం లేకుండా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాస్ కొంచెం లైట్గా పెద్ద పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మంచిగా పాలకూర అనేది మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ అట్లా మళ్ళీ ఇట్లా పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 మినిట్ తర్వాత తీసి ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం పెసరపప్పు ఉడకడానికి. నేను కారం లాంటివి ఏమి వేస్తాను ఎందుకంటే నేను పచ్చిమిర్చితోనే వేస్తాను. పచ్చిమిర్చితోనే చేస్తే టేస్ట్ బాగుంటుంది. కారం కంటే పచ్చిమిర్చి బాగుంటుంది. చూడండి, మీరు ఉప్పు కారం చూసుకోండి తగినంత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు గ్యాస్ కొంచెం పెద్ద పెట్టుకున్నాను. మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గ్యాస్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఉడుకుతున్న దాంట్లోనే కొత్తిమీర అనేది వేసుకోవాలి. మంచిగా ఇప్పుడు మెత్తగా ఉడికేదాకా వేసుకోవాలి. చింతపండు కూడా ఇంట్లోనే మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 2-3 మినిట్స్ పెట్టేసుకుందాం. మీకు ఉప్పు కారం అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉంచుకున్నాం. వాటర్ని అయిపోయేదాకా 2 మినిట్స్ తర్వాత మీకు చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పప్పు అనేది మంచిగా నీట్గా ఉడికిపోయింది. చూడండి, మీరు ఇంకా లూజ్ కావాలంటే ఇదే ఉంచుకోండి. ఇంకొంచెం గట్టి కావాలి అని అనుకున్న వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి రానివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.